డాక్టర్గా మారొద్దు, మందులు రాయొద్దు, అర్హత లేకుండా వైద్యం చేయొద్దు, సూచిక బోర్డుపై క్లినిక్, మెడికల్ సెంటర్, నర్సింగ్ హోమ్ పేర్లు వాడొద్దు, ప్రథమ చికిత్స కేంద్రం అని మాత్రమే పెట్టుకోవాలి ఆర్ఎంపీలకు స్పష్టం చేసిన వైద్య ఆరోగ్య శాఖ. ఆర్ఎంపీలకు సూచనలట. అర్హత లేకుండా ఎవరు వైద్యం చేయకూడదని వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. తెలంగాణ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 2010 ప్రకారం ప్రథమ చికిత్స చేసే ఆర్ఎంపీలు తమ పేరు ముందు డాక్టర్ అని పెట్టుకోకూడదని ఆదేశించింది. ఆర్ఎంపీల స్థాయికి మించి వైద్యం చేస్తున్నట్టు అనేక ఆరోపణలు వస్తున్నాయని, వారి వైద్యం వల్ల కొందరు రోగులు మృతి చెందినట్టు ఫిర్యాదులు వచ్చాయని తెలిపింది. కాబట్టి ప్రథమ చికిత్స చేసే వ్యక్తులు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నడుచుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. ఆర్ఎంపీలు తమ చికిత్సా కేంద్రం ముందు సూచికా బోర్డులపై ప్లస్ అదే ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు లేదా ప్రథమ చికిత్స కేంద్రం అని మాత్రమే ప్రదర్శించాలని క్లినిక్, ఆసుపత్రి, నర్సింగ్ హోము, మెడికల్ సెంటర్లు లేదా మరి ఏ ఇతర పేర్లు సూచికా బోర్డులను ప్రదర్శించరాదని పేర్కొంది. ప్రథమ చికిత్స చేసే వ్యక్తులు సర్కారు సూచనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పింది. ఆర్ఎంపీలకు కొన్ని సూచనలు చేసిందట తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ. ఏం చేసింది? ఆర్ఎంపీలు స్వయంగా రోగ నిర్ధారణ చేసే మందులు ఇవ్వడం లేదా ఇంజక్షన్లు ఇవ్వడం వంటివి చేయొద్దు. రోగులకు వైద్యం మందులు చిట్టీలను రాయకూడదు, ప్రిస్క్రిప్షన్ రాయొద్దట. రోగులకు సెలైన్ బాటిల్స్ ఎక్కించరాదు, ఇన్పేషెంట్ వైద్యం చేయకూడదు, ల్యాబులు నిర్వహించరాదు, అబార్షన్లు, కాన్పులు వంటి హై రిస్క్ చికిత్సలు చేయరాదు, రోగులను ప్రలోభపెట్టి వైద్యం కోసం ఆసుపత్రులకు సిఫారసు చేయకూడదు. ఇవన్నీ వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఆర్ఎంపీలు అంటే కొంతమంది ఆర్ఎంపీలు వాస్తవంగా ఆ ఆర్ఎంపీలు వ్యవస్థ కొంత బెటరే. గ్రామాలలో, మారుమూల గ్రామాలలో, పట్టణాలకు దూరంగా ఉండే గ్రామాలలో ఈ ఆర్ఎంపీలు కొంత ఫస్ట్ ఎయిడ్కి పనికి వస్తున్నారు, కొంత సర్వీస్ చేసేవాళ్ళు. ఇందులో కొంతమంది దొంగలు ఉన్నారు. వాడికి ఏమి తెలియదు, ఏమి రాదు, తీసిపోయి ఆ దగ్గరలో ఉన్న టౌన్లో వీళ్ళని జాయిన్ చేయించడం, కమిషన్లు తీసుకోవటం ఇదంతా నడుస్తుంది. అబార్షన్లు చేసేవాళ్ళు ఉన్నారు, కాన్పులు చేసేవాళ్ళు ఉన్నారు. ఇది చట్ట వ్యతిరేకం వాస్తవంగా. ఇవన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి వాటిపైన చేయొద్దు అని కొంత నియంత్రణ పెట్టింది. ఆర్ఎంపీలకి ఏం చేయాలి, ఏం చేయకూడదని కొంత క్లినిక్ బోర్డులు కానీ, నర్సింగ్ హోమ్లు అని అవి పెట్టొద్దట. ఓన్లీ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ మాత్రమే పెట్టాలి, ప్రథమ చికిత్సా కేంద్రం అని పెట్టాలి. వాళ్ళ పేరు ముందు కూడా డాక్టర్ అని ఎక్కడా పెట్టుకోవద్దు. ఇవన్నీ కొంతమంది పెడుతున్నారు. పేరు ముందు డాక్టర్ పెట్టుకోవడం, డాక్టర్ చదవకుండా కూడా ప్రిస్క్రిప్షన్లు రాయటం, ప్రిస్క్రిప్షన్లో హై డోస్ మందులు ఇవ్వటం, ఇట్లాంటి వాటి వల్ల ఆర్ఎంపీలు ఇచ్చిన హై డోస్ మందుల వల్ల కొన్ని ప్రాణాలు పోయినాయి, కొంతమంది అంగవైకల్యం చెందారు. కాబట్టి ఇది స్ట్రిక్ట్గా ఫాలో. దీంతో పాటు వైద్య ఆరోగ్య శాఖ ఈ క్లినిక్లకి, ఆర్ఎంపీలకే నిబంధనలు కాదు, అసలైన హాస్పిటళ్ళు, డాక్టర్లు కూడా నిబంధనలు పెట్టాలి. విడిగా దోపిడీ చేయటం, అవసరం లేని టెస్టులు రాయటం, అవసరం లేని మందులు రాయటం, అవసరం లేకపోయినా ఇన్పేషెంట్గా ఐపీలో జాయిన్ చేసుకోవటం, అవసరం లేకపోయినా ఇది మన దాంట్లో ఐసీయూలో పెట్టడం, ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. వాళ్ళపైన కూడా నియంత్రణ ఉండాలి. అసలు వాళ్ళపైన నియంత్రణ లేదు, వాళ్ళపైన పర్యవేక్షణ లేదు. డిఎంహెచ్ఓలు గాలికి వదిలేశారు. పట్టణాలలో దోపిడీ జరుగుతుంది, వైద్య దోపిడీ జరుగుతుంది, వైద్య వ్యాపారం జరుగుతుంది. విద్యా వ్యాపారం ఎట్లయితే జరుగుతుందో వైద్యంలో కూడా దోపిడీ వ్యాపారం జరుగుతుంది. దాన్ని నియంత్రించాలంటే ప్రభుత్వం మీరు చిన్న చిన్న ఆర్ఎంపీలకి గ్రామాలలో అంతో ఎంతో ప్రజలకి సాయం చేసి, ప్రజలకి సేవ చేసి, తక్కువ ఖర్చుతో సేవ చేసి, వాళ్ళకి అందుబాటులో ఉండే వాళ్ళకి ఇన్ని కండిషన్లు పెట్టారు. పట్టణాలలో నిలువు దోపిడీ చేస్తున్నారు డాక్టర్లు. వాళ్ళ మీద కండిషన్లు పెట్టాలి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. వాళ్ళపైన చట్ట ప్రకారం ప్రతి హాస్పిటల్లో బోర్డు పెట్టాలి, కంప్లైంట్ సెల్ పెట్టాలి. వాళ్ళు అధిక ఫీజులు వసూలు చేసినా, అవసరం లేని టెస్టులు రాసినా, ఇట్లాంటి విషయాలలో కంప్లైంట్ ఎవరికి కంప్లైంట్ చేయాలన్నా కంప్లైంట్ సెల్ పెట్టాలి, కంప్లైంట్ బాక్స్ పెట్టాలి. ఇవన్నీ చేయాలి. ప్రజలను అవేర్నెస్ చేయాలి. ఇది కూడా చేయాలి.